మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా మెండుగా దీవించునుగాక. ఈస్టర్ పండుగ యొక్క దీవెనలు మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనాన్ని 55వ వచనాన్ని మనందరం చూద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం నుండి చదువుకుందాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు ఈ మర్తమైనది అమర్తను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మిరింగివేయబడినని రాయబడిన వాక్యము నెరవేరెను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? స్తోత్రం. ఈరోజు మరి ఈస్టర్ పండుగ. ఈస్టర్ పండుగ అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి లేపబడిన దినము. యేసుక్రీస్తు ప్రభు సమాధి నుండి లేపబడిన దినం. ఇది పునరుత్థాన దినం. క్రీస్తు యొక్క పునరుత్థానము బలమైనది, గొప్ప శక్తి గలది. క్రీస్తు మన పాపముల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడు. ఇదే పునరుత్థానం. పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలం. ఎందుకు ఇది బలమైనది, ఎందుకు ఇది శక్తి కలిగిందంటే మనిషి పుట్టడం ఈజే, పుట్టొచ్చు. చనిపోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు మనం చనిపోవాలంటే చనిపోవచ్చు. కానీ అన్నిటికంటే కష్టమైనది, అసాధ్యమైనది, మనకు చేతగానిది లేవడం, సమాధిని గెలవడం, మరణాన్ని గెలవడం. అది అసాధ్యం. ఈ భూమి మీద ఎందరో ఘనులు, గొప్పవారు, మేధావులు, రాజులు ఎందరో పుట్టారు, చనిపోయి సమాధి చేయబడ్డారు. ఎవరు కూడా లేచినట్టు దాఖలాలు లేవు. ఈ భూమి మీద ఎవ్వరు లేచినట్టు లేదు. ఒక యేసు ప్రభువుకే అది సాధ్యమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు మాట నచ్చినప్పుడు చప్పట్లు కొట్టొచ్చు, స్తోత్రాలు చెప్పొచ్చు. మౌనంగా నిద్రపోయినట్టుగా ఉండొద్దు, చెవిటి పాముల్లాగా ఉండొద్దు. ఎంకరేజ్మెంట్ చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ భూప్రపంచం మీద పుట్టిన ఏ మానవుడు కూడా చనిపోయి లేవలేదు. స్తోత్రం చెప్పరే. అది ఎవరికి సాధ్యం కాదు. ఒక యేసయ్యకే అది సాధ్యం. యేసుక్రీస్తు ప్రభు యొక్క, క్రీస్తు యొక్క పునరుత్థానము అర్థం ఏంటంటే రేపు మనందరము పునరుత్థానం పొందుతామని మనకు తెలియజేసేదే క్రీస్తు పునరుత్థానం. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా రేపు మనం కూడా పునరుత్థానము పొందుతాం. పునరుత్థానము లేని ఎడల, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు లేవకపోతే ఆయన పుట్టింది వేస్టే.
కన్యమర్య గర్భంలో పుట్టాడు కదా, ఆయన పుట్టిన జన్మదినము వ్యర్థమే. ఇంకా క్రిస్మస్ పండుగ లేదు. ఈ పునరుత్థానం లేకపోతే క్రిస్మస్ పండుగ లేదు. ఒప్పుకుంటున్నారా? స్తోత్రం చెప్పరేంటి? లేదు. గుడ్ ఫ్రైడే ఆరాధన అస్సలకే లేదు. శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆరాధన అస్సలకే లేదు. క్రీస్తు లేవకపోతే అర్థం లేదు. సిలువలో యేసయ్య పలికిన 7 మాటలు ధ్యానం చేశామే, అవి కూడా అబద్ధమే. ఎప్పుడు? క్రీస్తు లేవకపోతే. పౌలు భక్తుడు అంటున్నాడు, 16వ వచనం చూడండి. దీంట్లో 15వ అధ్యాయము 16వ వచనంలో పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసునా? మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీరు నమ్మిన విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకనూ మీ పాపములోనే ఉన్నారని అర్థం. ఆగండి. క్రీస్తు లేపబడకపోతే మీ బాప్తిస్మము వేస్టు, మీ విశ్వాసము వేస్టు, మీ నిరీక్షణ వ్యర్థమే, మీ ప్రయాసం అంతా కూడా వ్యర్థమే. ఈరోజు సువార్త సభలు వ్యర్థమే. పెద్ద పెద్ద క్రూసేడ్లు పెడుతున్నారు కదా మన దైవజనులు, స్వస్థత కూడికలు పెడుతున్నారు కదా, పరిశుద్ధాత్మ పండుగలు కూడికలు పెడుతున్నారు కదా, ఇవన్నీ కూడా వ్యర్థమే. క్రీస్తు పునరుత్థానము లేకపోతే ఈ అన్నిటికీ ఆధారమైందే క్రీస్తు యొక్క పునరుత్థానం. స్తోత్రం చెప్పండి. క్రీస్తు యొక్క పునరుత్థానం మీద ఈరోజు ప్రపంచ క్రైస్తవ విశ్వాసము ఆధారపడి ఉన్నది. చెప్పరేంటి స్తోత్రము? ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరి యొక్క విశ్వాసము, నిరీక్షణ, భక్తి అంతా కూడా క్రీస్తు యొక్క పునరుత్థానం మీదనే ఆధారపడి ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు లేపబడని ఎడల మన పాపాలకు క్షమాపణ లేదు. ఇంకా మీరు మీ పాపంలోనే ఉన్నట్టు అర్థం. మీ బాప్తిస్మం వేస్టు, మారు మనసు వేస్టు, మీ భక్తి వేస్టు, మీ విశ్వాసం వ్యర్థమే. 13వ వచనం చూడండి. దాంట్లో పౌలు అంటాడు, మృతులకు పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. క్రీస్తు లేపబడని ఎడల మేము చేసే సువార్త ప్రకటనలు కూడా వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రతిరోజు సువార్త సభలు నడుస్తున్నాయి. ఎందుకు నీ సువార్త సభలు? దేని మీద ఆధారపడినాయి నీ సువార్త సభలు? నీ స్వస్థత కూడికలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? క్రైస్తవ యొక్క విశ్వాసము, నిరీక్షణ క్రీస్తు యొక్క పునరుత్థానం మీద ఆధారపడి జరుగుతున్నాయి. హల్లెలూయా. క్రీస్తు జననము, మరణము, పునరుత్థానం మీద ఆధారపడి ఉన్నాయి. క్రీస్తు పునరుత్థానము లేకపోతే ఆయన జననము వ్యర్థమే, ఆయన మరణము వ్యర్థమే, మన సువార్త సభలు వ్యర్థమే, ఈ మందిరాలు వ్యర్థమే, చర్చిలు వ్యర్థమే, మన విశ్వాసము వ్యర్థమే, మన భక్తి వ్యర్థమే, సమస్తము వ్యర్థమే. సమస్తానికి మూలము, ఆధారము ఈ పునరుత్థానము శక్తి. అందుకే ఓసన్న, మన యేసన్న భక్తుడు ఒక మాట అంటాడు, మేము పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాము. హల్లెలూయా. చెప్పాను కదా, పుట్టడము ఈజే, చావడము ఈజే, సులువే, కానీ లేవడమే కష్టమైంది. అందరికీ పుట్టడం వచ్చు, చావడం వచ్చు. నాకైతే పుట్టడం వచ్చింది, చావడం వస్తుంది ఈజీగా. ఇప్పుడు చచ్చిపోమని చచ్చిపోతుంది. ఇప్పుడు విషం పోసుకొని ఉరి పెట్టుకొని ఇప్పుడు చచ్చిపోమని చచ్చిపోతారు కొంతమంది. పురుగుల మందు తాగి ఇప్పుడు కూడా చచ్చిపోతారు కొంతమంది. కిరోసిన్ పోసుకొని తలబట్టుకొని చచ్చిపోతారు కొంతమంది. ట్రైన్ కింద పడి చచ్చిపోతారు కొంతమంది. నీళ్ళు లేని బాయిల పడి చచ్చిపోతారు కొంతమంది. రకరకాల విధాలుగా మరణము, మనుషులు చనిపోతారు ఈజీగా.
భర్త తిడితే చనిపోతారు, అత్త తిడితే చనిపోతారు, కష్టాలు వస్తే చనిపోతారు, శ్రమలు వస్తే చనిపోతారు. నిరీక్షణ లేని మనుషులు. అయితే చనిపోవడం ఈజే, ఎవరైనా చచ్చిపోవచ్చు. బతకడం వచ్చా నీకు? ఈ ప్రపంచంలో ఏ మనిషి చేయలేనటువంటి పని మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేశాడు. హల్లెలూయా. అందుకే ఆయన దేవుడు, అందుకే ఆయన లోకరక్షకుడు, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, దేవతలకు దేవుడు. ఈ భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్రములను సమస్తమును సృజించినటువంటి మహా గొప్ప దేవుడైన స్తోత్రం చెప్పండి. ఆయనకే సాధ్యం. మరణము జయించుట ఆయనకే సాధ్యం. సమాధిని గెలవడము ఆయనకే సాధ్యం. సాతాను యొక్క తలను చితక తొక్కడము ఆయనకే సాధ్యం. పాపపు ముళ్ళును విరవడము ఆయనకే సాధ్యం. అందుకే ఆయన పేరు జయశాలి. యేసయ్యను ఏమంటారు? జయశాలి, విజయశాలి, జయవీరుడు, విజయవీరుడు, మరణము గెలిచినవాడు. ఓ మరణమా రా, నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడా అని సవాలు చేసి మరణముతో పోరాడి మరణానికి ఏం చేసిండంటే ఆయన మృంగివేశాడు. ఈ మాట నాకు చాలా ఇష్టమైంది. మనం చదువుకున్న మాట. మనం ఏ మాట చదువుకున్నాము? 54 చూడండి. 54లో ఏం చదువుకున్నామంటే, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్దమైనది అమర్థను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. హల్లెలూయా చెప్పండి, స్తోత్రాలు. మరణమును యేసు ప్రభు మింగివేశాడు. ఈ వచనాన్ని నేను చదువుకున్నప్పుడు కొద్దిసేపు ధ్యానం చేసిన. ఏంటి మరణమును నువ్వు మింగివేశావా? మరణము అందరిని మింగివేస్తుందిగా ఈ లోకంలో. ప్రతి మనిషిని మరణం మింగుతుంది కదా. చిన్న పెద్ద తేడా లేదు దానికి. కులము మతము అనేది లేదు. ఒక చరణం నేను రాశాను మొన్న. కులము లేదు, మతము లేదు, కులము మతము లేని మరణం క్రూరమైనది, చిన్న పెద్ద తేడా తెలియని ఘోరమైనది. మరణానికి కులం లేదంట, మతం లేదంట, చిన్న పెద్ద తేడా తెలియదంట. కులము మతము లేని మరణము క్రూరమైనది, చిన్న పెద్ద తేడా తెలియని ఘోరమైనది. ప్రేమ జాలి లేని మరణము కఠినమైనది, కరుణ లేనిది. ప్రేమ జాలి లేని మరణము కఠినమైనది, కరుణ లేనిది. యేసుని చేరుకో, రక్షణ పొందుకో, అంతా వ్యర్థమే గమనించి మేలుకో. యేసుని చేరుకో, రక్షణ పొందుకో. ఈ దినమే నీకు రక్షణ దినము, ఈ క్షణమే నీకు అనుకూల సమయం. యేసుని చేరుకో, రక్షణ పొందుకో, అంతా వ్యర్థమే గమనించి మేలుకో. యేసుని చేరుకో, రక్షణ పొందుకో. ఎవరి ముందెవరు మరణిస్తారో, ఎవరికి ఎవరు మన్నేస్తారో, ఎవరికి తెలియును ఏమి జరుగునో ఏమవునో. యేసుని చేరుకో, రక్షణ పొందుకో, అంతా వ్యర్థమేరా గమనించి మేలుకో. యేసుని చేరుకో, రక్షణ పొందుకో. హల్లెలూయా.
మరణానికి కులము మతము లేదు, చిన్న పెద్ద తేడా లేదు. దానికి ప్రేమ లేదు, దానికి జాలి లేదు. అది కఠినమైనది, క్రూరమైనది, ఘోరమైనది, కనికరము లేనిది అని ఒక చరణము దేవుని సన్నిధిలో కూర్చొని రాశాను. నిజమే కదా. ఆ ఘోరమైన మరణము అందరిని మింగుతుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మరణాన్ని మింగివేశాడు. దేవునికి స్తోత్రం చెప్పు. అన్ని భయముల కంటే ఏ భయము? మరణ భయము చాలా భయంకరమైనది. మనిషికి చాలా భయాలు ఉన్నాయిలే, కానీ అన్ని భయముల కంటే మరణ భయమే భయంకరమైంది. యేసుక్రీస్తు ప్రభు మరణానికి చెమట పట్టించాడు. మరణాన్ని ఆయన ఓడించి, దాన్ని ముళ్ళు విరిచి, దాన్ని గెలిచి, దాన్ని మింగివేసెను. హల్లెలూయా. మరణాన్ని మింగివేసెను. గమనించారా? ఇదే పునరుత్థానం. పునరుత్థానం ఇదే. దేవునికి స్తోత్రం చెప్పండి. మనుషులు భయపడుతున్నది ఏంది తెలుసునా? ఎబ్రీ పత్రిక 2:14-15 వచనంలో ఉంది. పౌలు భక్తుడు చెప్పాడు. ఎబ్రీ పత్రిక 2:14-15. కాబట్టి పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములు గలవాడు ఆయను. హల్లెలూయా. జీవితాంతం భయపడుతురు మనుషులు. దేనికోసం తెలిసిన? మరణం. మరణ భయము చాలా భయంకరమైంది. ఏమా, మరణము అందరినీ భయపెడుతుంది, మరణము అందరినీ ఓడిస్తుంది, అందరినీ గెలుస్తుంది. వాడు ఎంత ధనవంతుడైనా, వాడు ఎంత చక్రవర్తి అయినా, వాడు ఎవడైనా, రాజైనా, అధికారులైనా, వాడు చిన్నోడైనా, పెద్దోడైనా, పేదోడైనా, ధనికుడైనా, ఎవరినైనా మరణము మృంగివేస్తుంది. మరణము ప్రతి మనిషిని జయిస్తుంది, ఓడిస్తుంది, చంపేస్తుంది, మృంగేస్తుంది, తీసుకుపోతుంది. కానీ మరణానికే భయము పుట్టించి, మరణపు కోరలను విరిచి, మరణపు ముళ్ళును విరిచి, దాన్ని జయించి, ఓడించి, అడలు పుట్టించి మరణాన్ని మృంగివేసిన మన రక్షకుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. మరణ శాస్త్రం రాసినవాడు ఆయన్నే గనుక ఆయన్నే మరణాన్ని జయించాడు, సమాధిని గెలిచాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. నిన్ను నన్ను బంధిస్తుంది. మనల్ని సమాధి చేస్తే అటే పోతాం, మళ్ళీ రాం. అమ్మా నువ్వు అయ్యా నువ్వు కూడా సచ్చినవు అనుకో, సమాధి చేసిరనుకో, ఇంక అటే మళ్ళీ రావు. లేస్తావా 3 రోజులకి? నువ్వు లేస్తావా అమ్మా? నువ్వు లేవవు నేను లేవా అంటే మనకు ఆ శక్తి లేదు. యేసయ్య లేపితేనే లేస్తాం. హల్లెలూయా. యేసయ్య పునరుత్థానుడయ్యాడు, మనల్ని కూడా పునరుత్థానులుగా చేస్తాడు. మరణాన్ని జయించినటువంటి దేవుడు మరణమును మృంగివేసెను. ఓ మరణమా, నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడా అని మరణాన్ని వెంబడిపడి, మరణానికి భయం పుట్టించి, మరణానికి వణుకును పుట్టించి, మరణానికి చెమట పట్టించి, మరణమునే మృంగివేసిన మన దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు. అందుకనే రిబక పాట పాడింది, యేసు స్వామి వంటి దేవుడొక్కడైనా కానరాడు, యేసు స్వామి వంటి దేవుడొక్కడైనా కానరాడు, ఒక్కడైనా లేవలేదుగా, ఓ జనులార సచ్చి మురిగిపోయినారుగా, ఒక్కడైనా లేవలేదుగా, ఓ జనులార సచ్చి మురిగిపోయినారుగా, యేసు స్వామి వంటి దేవుడొక్కడైనా కానరాడు. మృత్యుంజయుడు
అన్ని భయముల కంటే ఏ భయం గొప్పది చెప్పండి? మరణ భయం. ఒకరోజు అబ్రహాం భయపడ్డాడు. ఒకరోజు మన ఆత్మీయ తండ్రి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము భయపడ్డాడు. 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు భయపడుతున్నావు అబ్రహామా అంటే పిల్లలు లేరని. ఏం భయపట్టిండు చూడండి ఆయన. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం. మరి ఏం చెప్తాం చెప్పండి? యెహోవా వాక్యము అబ్రహాం దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడమును డాలునై ఉన్నాను. ఆమేన్. ఎందుకు భయపడుతున్నావు అబ్రహామా అన్నాడు. అబ్రహాం ఎందుకు భయపడినంటారు మీరు చెప్పండి? వెండి ఉంది ఆయనకు, బంగారం ఉంది ఆయనకు, గొర్రె మేకలు ఉన్నాయి, దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, సర్వం ఉంది, గొప్ప ధనవంతుడు ఆయన. కానీ ఏం లేదు? సంతానము లేదు. సంతానము లేదు కాబట్టి అబ్రహాము భయపడుతున్నాడు. ఒక రోజున భయపడుతుంటే దేవుని వాక్యము ఆయన దర్శించి, అబ్రహామా భయపడకు, నేను నీకు కుమారుని ఇస్తాను, నమ్ము. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీకు నేను కుమారుని ఇస్తాను, ఆ కుమారుని ద్వారా ఆశీర్వాదం, ఈ లోకానికి ఆశీర్వాదం వస్తుంది. నీ సంతానము ఆకాశపు నక్షత్రం వలె విస్తరింపజేస్తాను, ఇస్కరేణుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. ప్రపంచ భూమి మీద ఉన్న ప్రతి మనుషులు నీ ద్వారానే ఆశీర్వించబడతారు. హల్లెలూయా. ఇస్తావా? ఇస్తా. లెక్క పెట్టుకో నక్షత్రాలని, నీ సంతానం అట్లనే అవుతుంది. హల్లెలూయా. అబ్రహాం బయటకు వచ్చి చూస్తే కొన్ని లెక్క పెట్టిండు కానీ శాతం అయితే లేదు. నక్షత్రాలని ఎవరు లెక్క పెడతారయా? నీ సంతానం అలాగనే విస్తరింపజేస్తా, నేను శక్తిమంతుడను, ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చేయగలవాడను, మృతులను పిలవగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఒకరోజు యోబు భయపడ్డాడు. యోబు భయం ఏంటి తెలుసునా? నా పిల్లలు ఏమవుతారో ఏమో. పిల్లలు పుట్టిరు కానీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఏమో, నా కుటుంబం ఏమవుతుందో ఏమో, నేనేమైపోతానో ఏమో, నా గొర్రెలు ఏమవుతాయో, నా మేకలు ఏమవుతాయో, నా పశువులు ఏమవుతాయో, నా పాడి పంటలు ఏమవుతాయో, నా ఇల్లు కూలిపోతుందేమో, నా పిల్లలు చచ్చిపోతారేమో. అనవసరమైన టెన్షన్, అనవసరమైన భయము యోబులో వచ్చిందట. అందుకని యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట ఉంది. అందుకని నేను దేని నిమిత్తం భయపడ్డానో అదే నాకు సంభవించెను. ఏమంటాడు ఆయన? ఏది సంభవించునని, ఏది వచ్చునని నేను బహుగా భయపడ్డానో అదే నాకు సంభవించింది. ఆగండి. అదేవిధంగా పిల్లలు చచ్చిపోయారు, ఇల్లు కూలిపోయింది, పంటలు కాలిపోయినాయి, పశువులు చనిపోయినాయి. చివరికి ఈయనకు అనారోగ్యం వచ్చి ఈయన కూడా బలహీనుడు అయిపోయాడు. అందుకనే ఒక్కొక్క మనిషికి ఒక రకమైన భయం. నువ్వు దేని గురించి భయపడుతున్నావు? భయపడకుడి. నీ కుటుంబం గురించి భయపడకు, దేని గురించి భయపడకు. ఒకరోజు శిశువులు భయపట్టిరు. ఒక రోజున శిశువులు భయపడిరు. ఎక్కడ? మత్తయి సువార్త 14వ అధ్యాయం అనుకుంటా. మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఎక్కడనైనా భయము? 26వ వచనం చూడండి. ఆయన సముద్రం మీద నడుస్తూ వస్తుంటే శిశువులు చూసి తొందరపడి భూతం 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 అని చెప్పుకొని భయపడిరి. ఈరోజు చాలామందికి ఏం భయాలు ఉన్నాయో తెలిసిన? భూతాల భయం, దయ్యముల భయము అందరికీ పట్టుకుంది. చీకట్లో ఒంటరిగా నడవాలంటే భయం. సోపతి కావాలి, ఎవరన్నా ఒకళ్ళు సోపతి ఉండాలి. చీకట్లో నువ్వు ఒక్కడివి ప్రయాణం చేస్తావా? నువ్వు చేస్తావమ్మా? చీకట్లో నువ్వు వెళ్ళినావనుకో, ఏమొస్తాయి నీ వెంబడి? దయ్యాలు, భూతాలు, శక్తులు అని నీ భయం. శిష్యులు కూడా దయ్యము దయ్యము భూతము భూతం అని భయపడుతురంట. అందుకే 27వ వచనంలో ప్రభు అంటాడు, ఏమన్నాడు? శిష్యులారా, యేసయ్య అన్నాడు,
ధైర్యం తెచ్చుకోండి. నేనే మీ రక్షకుని, భయపడకండి. వీళ్ళకేమో దయ్యాల భయము, ఆయనకేమో కుటుంబ భయము, ఈయనకేమో పిల్లలు లేరనే భయము, ఆయనకేమో ఆస్తులు లేవని భయము, ఈయనకి లేవేమో అప్పుల భయము, కొంతమందికి ఏమో నొప్పుల భయము, పంట నిద్ర పట్టదు, తింటే పైకి పట్టదు. అరే రే 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 ఆరోగ్య అనారోగ్యం, కొంతమందికి ఆ భయము ఈ భయము, అన్ని భయాలే. బిడ్డ పుడితే బిడ్డ పెళ్లి ఎట్లా చేయాలి, బిడ్డని ఎట్లా చదివిపియాలి. చాలామంది ఈరోజు ఏమంటారు తెలిసిన, ఆ పిల్లల్ని కనండి అమ్మా అంటే, వద్దు అయ్యగారు ఒక్కలే చాలంటారు. ఒక్కలే ఎందుకమ్మా అలా అంటున్నావు అంటే, వాళ్ళని ఎట్లా చదివిపియాలి, ఒక్కళ్ళిద్దరు చాలంట. అరే గవర్నమెంట్ కూడా అవకాశం ఇచ్చిందమ్మా, 6 డజన్ కనండి, బలగం ఉండాలి. మీరు 12 మందిని కన్నా తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నం మస్తుంది, చదువుకోవడానికి స్కూల్స్ ఉన్నాయి. మన గవర్నమెంట్ మనకు మంచి స్కూల్ పెట్టారు, భోజనం ఉంది, అందులో గుడ్డు కూడా ఇస్తారు నీకు. అరే మీకు ఏం తక్కువ ఉందమ్మా, కనండి కనండి, మీ బలగాన్ని ఎక్కువ చేసుకోండి. భయపడుతురు, వద్దు అయ్యగారు ఒక్కలే చాలు. ఎందుకమ్మా అంటే, వాడిని చదివిపియాలి. అనేక రకాల భయాలు పట్టుకున్నాయి మనుషులకి. అన్ని భయాల కంటే మరణ భయము గొప్పది. ఆ మరణ భయాన్ని యేసు ప్రభు తొలగించాడు. ఆ మరణాన్ని మన ప్రభు మృంగివేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు ఆయన? మరణాన్నే మృంగివేశాడు. ఎందుకంటే మరణము జయించిన దేవుడు మన ప్రభు ఒక్కడే. ఇంకే దేవుడు మరణాన్ని జయించలేదు. ఎవరు కూడా చనిపోయి ఇప్పటివరకు బ్రతకలేదు. బ్రతికినట్టు ఏ డాకాలు కూడా లేవు, ఎవ్వరు బ్రతకలేదు, ఒక యేసు ప్రభువే. ఆయననే మరణమును జయించాడు. ఆయనకే మరణం భయపడింది. ఆ మరణపు ముళ్ళు విరిచేశాడు. ఆ మరణ భయం మనందరికీ ఉంది కదా, దాన్ని కూడా ఆయన తొలగించాడు. హల్లెలూయా. ఆయన లేచాడు. యేసుక్రీస్తు లేచాడని సాక్ష్యం ఉంది. చెప్పనా సాక్ష్యం? దేవదూతలు ఏం చెప్పారు? అమ్మా, మీరు వెతుకుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ లేడమ్మా. మరి ఏమైందయ్యా? ఆయన చెప్పినట్టే ఆయన లేచాడు, యెరూషలేమునకు వెళ్ళాడు. లేచాడా? లేచాడు. చూడండి, ఆయన పడుకున్న స్థలం చూశారు. కొంతమంది స్త్రీలు వచ్చి చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభు దేహము లేదు, ఖాళీ సమాధి ఉంది. హల్లెలూయా. దేవదూతలు సాక్ష్యము, యేసుప్రభు లేచాడని. ఖాళీ సమాధి కూడా సాక్ష్యమే. ఈరోజు చాలామంది యెరూషలేము అక్కడ వెళ్ళి యేసుప్రభు ఖాళీ సమాధిని చూసి వస్తున్నారు కదా. ఏం చెప్పరేంటి? ఎక్కడ వెళ్తున్నారు మన వాళ్ళు చెప్పండి? ఇజ్రాయెల్ దేశం. అదే అడుగుతున్నా. ఇంకేమంటారు దాన్ని? యెరూషలేము యాత్రనా? ఇజ్రాయెల్ దేశం వెళ్ళి అన్ని కనుగొని వస్తున్నారు. యేసయ్య సిలువ వేయబడిన స్థలము, యేసయ్య సమాధి చేయబడిన స్థలము, యేసయ్య లేపబడిన స్థలము. దేవుని చిత్తమైతే నేను కూడా వెళ్తా, ప్రార్థన చేయండి. హల్లెలూయా. నా పైసలతో వెళ్తా. మీరు ఇస్తే మనిషికి ఒక 5,000 10,000 ఇవ్వండి, వద్దనా? మీరు ఎవరు ఇవ్వకపోయినా నేను వెళ్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు మంచోళ్ళు, ఇస్తారు అడిగితే. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళి వస్తాను. దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. అయితే దూత సాక్ష్యం ఉంది యేసుప్రభు లేచినట్టు, సమాధి సాక్ష్యం చెప్పింది యేసుప్రభు లేచినట్టు, లేఖనములు సాక్ష్యాలు చెప్తున్నాయి యేసుప్రభు లేచినట్టు. ఏం చెప్తున్నాయి? లేఖనములు. 1 కొరింథీ 15:3 ఉంది కదా, లేఖనముల ప్రకారము. ఏముంది? 3:15 చదవ, 15:3 చదవండి. 15:3 నాకు ఇవ్వబడిన ఉపదేశ ప్రకారము. అది ఏమనగా
లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడి లేఖనముల ప్రకారము 3వ దినమందు ఆయన లేపబడెను. ఇంకా చూసారా, లేపబడ్డాడు. హల్లెలూయా. లేఖనముల ప్రకారం ఆయన లేపబడ్డాడు. దూతలు సాక్ష్యం ఇచ్చారు. ఖాళీ సమాధి సాక్ష్యం ఉంది. అన్నిటికంటే ముఖ్యం మన తోమయ్య గారు, మన ఇండియాకి వచ్చిన మొదటి భక్తుడు, మన ఇండియాకి వచ్చినటువంటి ప్రవక్త, దైవజనులు, ఈ ఇండియాకు సువార్తను తీసుకొచ్చినటువంటి వారు ఎవరంటే తోమా. 12 మంది శిష్యులలో ఒక శిష్యుడైన తోమ భక్తుడు, ఆయన కూడా సాక్ష్యం ఇచ్చాడు. యేసయ్య గాయములో ఏలు పెట్టి తాకి చూసి ఈయన యేసయ్య లేచాడని నమ్మాడు. దేవునికి స్తోత్రం. చాలామంది కనబడ్డాడు. చదువు నాన్న. ఎవరు కనబడ్డాడు లేచి? కేపాకు పేతురుకు కనబడ్డాడు. 12 మంది శిష్యుల్లో కనబడ్డాడు. 500 మందికి ఎక్కువైన సహోదరులకు ఒక్కసారి కనబడ్డాడు. అనేక మంది ఇప్పటివరకు నిలిచి ఉన్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. యాకోబుకు కనబడ్డాడు. అపొస్తలులందరికీ కూడా కనబడ్డాడు. నాకు కనబడ్డాడు అన్నాడు పౌలు. హల్లెలూయా. అందరికి కనబడ్డాడు, నాకు కనబడ్డాడు. అపొస్తల కార్యం 1:3 వచనం చెప్తుంది, 40 రోజులు సమాజంలో తిరిగాడు, సంఘములో తిరిగాడు, గ్రామాల్లో తిరిగాడు, అనేక మందికి కనబడ్డాడు. ఆయన శ్రమ పొంది మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 దినముల వరకు అనేక మందికి అగుపడుచు దేవుని రాజ్య విషయమై హల్లెలూయా. యేసు ప్రభు లేచాడు. ఆయన జన్మ ధన్యమైంది. గుడ్ ఫ్రైడే సక్సెస్ అయింది. క్రిస్మస్ పండుగ సక్సెస్ అయింది. గుడ్ ఫ్రైడే ఆరాధన సక్సెస్ అయింది. మనము నమ్మిన మన విశ్వాసము సక్సెస్ అయింది. ఈ సువార్త సక్సెస్ అయింది. ప్రతి మీటింగ్లు, ప్రతి మందిరం ఆరాధన, ప్రతి క్రైస్తవుడు సక్సెస్ అయ్యాడు. హల్లెలూయా. మన విశ్వాసం వ్యర్థం కాలేదు, మన ప్రయాసం వ్యర్థము కాలేదు, మన నిరీక్షణ వ్యర్థము కాలేదు. యేసయ్య లేచాడు. ఆయన లేచినట్టే ఇప్పుడు మనము లేస్తాం. యేసయ్య లేచాడు అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మనం కూడా లేస్తామన్న దానికి రుజువు ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? చూడండి, 36వ వచనం అనుకుంటా. కొరింథీ 15:35 నుంచి చదువుకుందామా? అయితే 15:35 చూడండి. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారు ఎట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. ఓ అవివేకి, నువ్వు విత్తినది సచ్చితనే కానీ బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా చెప్పండి. మీకు అర్థమైంది కదా? విత్తనాలు వేస్తారు కదా, మీరంతా పంట వేస్తారు కదా. విత్తనాలు వేసినప్పుడు అది చనిపోయి ఏమొస్తుంది చెప్పండి? మొక్కలు వస్తాయా రావా? చెప్పరేందమ్మా, ఇంత నీరసంగా ఉంటే నేను నీరసమైపోతున్నామ్మో. స్తోత్రం చెప్పండి అమ్మా. దావీదన్న బాగానే చెప్పే పాపము, అయినా సరే నీరసంగా ఉంటే ఎట్లా? మనం వేస్తున్న విత్తనాలు
మళ్ళీ మొలుస్తున్నాయా లేవా? యోహాను సువార్త 12:24. యోహాను సువార్త 12:24 సెలవిస్తుంది, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును కదా, అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలించును కదా. స్తోత్రం చెప్పండి. అదే పునరుత్థానంలో ఉన్న మర్మం. ఒక విత్తనము, దానికి నూతన శరీరం వస్తుంది. ఏ విత్తనముకైనా మొలిసి దానికి నూతన శరీరం వస్తుంది. నువ్వు చనిపోతే నీకు నూతన శరీరం లేదా? నమ్మో, స్తోత్రం చెప్పు. మన ప్రకృతి ప్రపంచంలో ప్రతి విత్తనము అది మొలుస్తుంటే, పాతది గతించి మళ్ళీ కొత్త శరీరం వస్తుంటే నువ్వెందుకు నమ్మవు పునరుత్థానాన్ని? ఖచ్చితంగా మనందరికీ పునరుత్థానం ఉన్నది. ప్రతి విత్తనానికి పునరుత్థానం ఉంటే మనుషులకు పునరుత్థానం లేదా? ఉంది. మన క్రీస్తు పునరుత్థానుడయ్యాడు. హల్లెలూయా. ఆయన పునరుత్థానుడైన ప్రకారం మనం కూడా పునరుత్థానులమవుతాం. మనకొక శరీరం వస్తుంది. హల్లెలూయా. అది ఈ శరీరం లాంటిది కాదు, ఈ దేహము లాంటిది కాదు. ఒక మహిమ దేహము, మహిమ శరీరం మనం పొందుకోబోతున్నాం. హల్లెలూయా. అది పునరుత్థాన శరీరం. మనం పునరుత్థానం పొందినప్పుడు ఆ శరీరము మనకు వస్తుంది. అది ఏ శరీరం అంటే అక్షయమైనది. చెప్పండి, ఏ శరీరం అంటే అది? అక్షయమైనది, బలమైనది, ఘనమైనది, జీవము గలది, ఆత్మ సంబంధమైనది. చూడండి 42వ వచనంలో ఉన్నాడు, పౌలు చెప్తున్నాడు. ఏ శరీరం అంటే ఇది? 42. మృతుల పునరుత్థానమును అలాగే, చదవండి. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడును, మర్తమైనదిగా విత్తబడి అమర్తతను ధరించుకొనును. హల్లెలూయా. మన శరీరం మార్పు చెందుతుంది సీతకోశిల్కలాగా. ఇప్పుడున్న శరీరం ఉండదమ్మా నీకు. దీనికి ఏం పుయ్యవలసిన అవసరం లేదు, దీన్ని ప్రేమించవలసిన అవసరం లేదు. ఇది మట్టి శరీరము, మట్టిలోకి వెళ్ళిపోతుంది. నీకు ఒక మహిమ శరీరం రాబోతుంది. స్తోత్రం చెప్పు. అది అక్షయమైనది, ఆత్మ సంబంధమైనది, అద్భుతమైనది, ఘనమైనది, బలమైనది, మహిమ గలది, అద్భుతమైన శరీరము మనందరము పొందుకోబోతున్నాము. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తర్వాత మార్తమ్మతో అన్నాడు, మరియమ్మతో అన్నాడు ఒక మాట. యోహాను సువార్త 20:17 వచనంలో ఆమెతో అన్నాడు, అమ్మా నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. చూడండి, యేసు ఆమెతో, నేను ఇంకనూ నా తండ్రి యొద్దకు వెళ్ళిపోలేదు, నన్ను ముట్టుకొనవద్దు. హల్లెలూయా. మనం ముట్టుకోలేము ఆ శరీరాన్ని. నేను అనుకున్నా ఆ మాటను చదివినప్పుడు, ముట్టుకుంటే తాకదది. మహిమ శరీరము, అక్షయమైన ఈ శరీరము, ఘనమైన ఈ శరీరము, ఆత్మ సంబంధమైన ఈ శరీరము తాకదు. డోరు వేసినా డోర్లకెళ్ళి వస్తుంది, గోడలకెళ్ళి వస్తుంది. దయ్యాన్ని పట్టుకుంటారా ఎవరైనా? ఆత్మని పట్టుకోగలుగుతారా? గాడుపుని పట్టుకోగలుగుతారా? చెప్పరేంటి? అది ముట్టుకోలేం మనము. అలాంటి శరీరం మనకు వస్తుంది. దేవదూతలాగా అయిపోతామంట. లూకా సువార్త చూడండి. లూకా సువార్తలో ఒక మాట రాయబడింది, 20:36 వచనం. లూకా 20:36లో అన్నాడు, 20:36, వారు పునరుత్థానంలో పాలువారై ఉండి. ఏం సమానులమైతాం మనం? దేవదూత సమానులను, దేవుని కుమారులై ఉందురు.
వారికి సావు రాదు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడైనా చెప్పండి అమ్మా, అంతా చూస్తున్నారు ఏందమ్మా? ఊకే అన్నము బిర్యానీలు రోజు తినమా అమ్మ మన ఇంట్లో? ఎవరో వండుకుంటే మీకెందుకమ్మా? గ్యాస్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ షార్టేజ్ ఉంది, మనం వండుకోవడానికి వీలుగా అవ్వట్లేదు, కట్టెలు పోయి పెట్టలేం, ఈ శ్రమ మనం పడలేం. తిందాం ఒక రోజు, హల్లెలూయా. అరే మీకు ఏం శరీరం వస్తుంది చెప్పండి? దేవదూతల వలె అయిపోతారు మీరు, దేవుని కుమారులు అయిపోతారు. చావు అసలుకే అబ్బా దేవుని స్తోత్రం చెప్పండి. పునరుత్థానమందు నువ్వు పొందబోయే ఆ దేహము, ఆ శరీరము ఎంత మహిమ గలది, ఎంత శక్తి గలది, ఎంత ఘనమైనది, బలమైనది, అక్షయమైనది, అమ్మా జీవము గలది. ఆత్మ సంబంధమైన శరీరాన్ని రేపు నువ్వు పొందబోతున్నావు, దాని కొరకే ఎదురు చూస్తున్నాం. హల్లెలూయా. అందుకే నేను యేసుప్రభుని నమ్ముకున్నా. లేకపోతే నేను ఎందుకు నమ్ముకుంటా? నేను ఎందుకు తాగుడు మానేస్తా? నేను ఎందుకు సినిమాలు చూడడం మానేస్తా? ఎంజాయ్మెంట్ నేను చేయలేనా? నాకు ఉంది చేయాలని, కానీ నా పునరుత్థాన్ని పోగొట్టుకుంటా కదా, ఈ మహిమ శరీరాన్ని పోగొట్టుకుంటా కదా. అందుకనే నేను క్రీస్తులాగా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేస్తాను. దేవదూత స్వభావంలాగా నేను మారిపోతాను. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం ఇది. ఏమమ్మా, ఒకరోజు ఆయన అడిగిండు, శిశువులు వచ్చి, యేసు ప్రభువా పరలోకంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారా అడిగిండు. పరలోకంలో పెళ్ళిలా? గీతాలం ఎందుకు వచ్చిందిరా నీకు అన్నాడు యేసుప్రభు. అడుగుతున్నా ప్రభువా, అడుగుతున్నా. మత్తయి సువార్త 22 చూడండి. మత్తయి సువార్త 22:28. శిష్యుడు వచ్చి అడిగాడు, పరలోకంలో ఆకలి అవుతుందా? పరలోకంలో ఛాయ్ దొరుకుతుందా? చికెన్ బిర్యానీలు దొరుకుతాయా? మటన్లు దొరుకుతాయా? ఏమయ్యా ఏమి దొరుకుతాయి పరలోకంలో? చదువు. 22:28 మత్తయి శుభవార్త. చదవరే. అయితే ఒక ఆమెకు పెళ్ళి అయిందంట. ఇది అడుగుతురు వాళ్ళు. ఇక వీళ్ళు చదవాలే, లేట్ అవుతట్టుంది, కానీ నేనే చెప్పేస్తలే. వాక్యం చెప్తప్పుడు చదివించడం లేట్ అవుతుంది కదా, నేనే చెప్తా. ఒక ఆమెకు 7 పెళ్లి చేసుకురంటయ్యా. ఆమెకు 7 భర్తలట. బైబిల్లో ఉందిగా, మీరు చదువుకున్న దగ్గర ఉందిగా, చదవండి. మరి నన్ను అపార్థం చేసుకుంటారు. చదువు, టకటక చదువు. ఈ 7 ఆమెకు ఎవరికి భార్యగా ఉంటుంది? మొదటోనికా, లాస్ట్లోనికా, మధ్యలోనికా, వానికా, వీనికా, ఆడగా అడిగి 7 డౌట్ వచ్చింది వీళ్ళకు. అయితే ప్రభు ఏమన్నాడు తెలిసిన? అందుకు యేసు, మీరు లేఖనములను అపార్థం చేసుకుంటున్నారు. లేఖనములను కానీ, దేవుని శక్తిని కానీ, ఆత్మీయ సత్యములను కానీ మీరు ఎరగక పొరపడుతున్నారు. పునరుత్థానమందు మహిమ శరీరం వచ్చిన తర్వాత ఎవరు పెళ్లి చేసుకోరు? పెళ్ళికి ఇయ్యరు, పెళ్లి చేసుకోరు. వారు ఎట్లా ఉంటారంటే పరలోకమందున్న దేవదూతల వలె ఉంటారు. హల్లెలూయా. వాళ్ళకు చావు ఉండదు, పెళ్ళిళ్ళు ఉండవు ఇంకక్కడ, ఆకలి ఉండదు ఇంకక్కడ, దహం ఉండదు ఇంకక్కడ, ఈ శరీర కోరికలు అస్సలకే ఉండవు అక్కడ. మార్పు చెందుతాం. ఈ దేహానికేమో ఆకర్షించే శక్తి ఉంది కదా, భూమి ఆకర్షణకు ఆకర్షింపబడని మహిమ శరీరం అది. ఈ భూమి యొక్క ఆకర్షణకు అది ఆకర్షించబడదు. ఈ భూమి మీద ఉన్న వాటికి అది ఆకర్షింపబడదు. అది ఆత్మ సంబంధమైన శరీరము. అది అక్షయమైనది, అది ఘనమైనది, మహిమగలది, అమర్థమైనది, ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది, దేవదూతల స్వభావము వంటిది, చావులేనిది. స్తోత్రం, హల్లెలూయా. ఆ శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. యేసు ప్రభు కూడా అదే శరీరంతో లేచాడు.
ఆమెన్. మృతుల పునరుత్థానం ఉంది. పాపులు లేస్తారు, నీతిమంతులు లేస్తారు. యోహాను సువార్త 5:28 కీడు చేసిన వాళ్ళు లేస్తారు, మేలు చేసిన వారు లేస్తారు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు లేస్తారు, యేసు ప్రభుని నమ్మని వాళ్ళు లేస్తారు. యేసు ప్రభుని నమ్ముకున్న వారికి తీర్పు లేదు. యేసు ప్రభుని నమ్ముకున్న వారికి తీర్పు లేదు. యోహాను సువార్త 5:24 చూడండి. యోహాను సువార్త 5:24 దీనికి 5:24 నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను. క్రీస్తుని నమ్ముకున్న మనకు తీర్పు లేదు. 3:18 చూడండి. దాంట్లోనే యోహాను సువార్త 3:18 ఉంది. క్రీస్తు నమ్ముకున్న బిడ్డలకు, నమ్మి బాప్తిసం పొందిన, పాపక్షమాపణ పొందిన బిడ్డలకు తీర్పు లేదండి. డైరెక్ట్ పరలోకం చేరుకుంటావు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు. దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టి, నమ్ముకున్నారు కాబట్టి తీర్పు లేదు. హల్లెలూయా. అమ్మా, నీ పాపములన్నీ కొట్టివేయబడ్డాయి. సహోదరుడా, నీ పాపములన్నీ కొట్టివేయబడ్డాయి. నీ ప్రతి పాపానికి తీర్పు లేదు. ఇంకా యేసు రక్తంలో కడగబడ్డావు నువ్వు. స్తోత్రం చెప్పు. యేసు రక్తంలో కడగబడి నీ పాపములన్నీ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన ప్రతి పాపము కడగబడి, క్షమించబడి, కొట్టివేయబడ్డది. ఇంకా నీకు తీర్పు లేదు. స్తోత్రం చెప్పరే. దానికి కూడా ఆనందం లేదా మీకు? యేసు ప్రభుని నమ్మకపోతే మాత్రం తీర్పులో నిలబడాలి. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి, నువ్వు చేసిన ప్రతి పాపానికి, ప్రతి క్రియలను బట్టి నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. చదువు 5:28 యోహాను సువార్త 5:28 ఆ 2 మాటలు చదివి ముగించేద్దాం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ లేస్తారు. క్రీస్తు యొక్క శబ్దాన్ని విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుత్థానంకి వెళ్తారు. మేలు చేసిన వాళ్ళు, యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు జీవమునకు వెళ్ళిపోతారు. హల్లెలూయా. దానియేలు గ్రంథం 12:2 చదివిస్తుంది. లాస్ట్ మాట, తీర్పులోకి అన్యులు వెళ్తారు, ప్రభుని నమ్మని వాళ్ళు వెళ్తారు. ఆయన తీర్పు తీర్చి నరకంలో వాడేస్తాడు. నమ్ముకున్న వాళ్ళకేమో తీర్పు లేదు, అయిపోయింది, దేవుడు కొట్టేశాడు. మేలుకొనేదారు, కొంతమంది నిత్య జీవం పొందుటకును, కొంతమంది నిత్య నరకమును, నిత్య నిందల పాలవడానికి, నరకానికి వెళ్ళడానికి లేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీ పునరుత్థానము గొప్ప శక్తి కలిగినది. నీ